महागणपतिं मनसा स्मरामि महागणपतिं मनसा स्मरामि महागणपतिं मनसा स्मरामि महागणपतिं मनसा स्मरामि वसिष्ठवामदेवादिवन्दितमहागणपतिं वसिष्ठवामदेवादिवन्दितमहागणपतिं मनसा स्मरामि वसिष्ठवामदेवादिवन्दितमहागणपतिम् महादेवसुतं महादेवसुतं गुरुगुहनुतं महादेवसुतं गुरुगुहनुतं मारकोटिप्रकाशं शान्तं मारकोटि प्रकाशं शान्तं महाकाव्यनाटकाधिप्रियं महादेवसुतं गुरुगुहनुतं मारकोटिप्रकाशं शान्तं महाकाव्यनाटकाधिप्रियं मूषिकवाहनमोदकप्रियं महागणपतिं मनसा स्मरामि महागणपतिं वसिष्ठवामदेवादिवन्दितमहागणपतिम् స్వాగతం సుస్వాగతం. మీ అందరికీ ఉగాది శ్రావ్య పత్రిక ఆవిర్భావ సంచికలోనికి ఇదే మా ఆహ్వానం. రండి, మనం అందరం కలిసి విజ్ఞాన సాగరాన్ని మదిద్దాం. ఈ ఉగాది పత్రికలో సమయాన్ని బట్టి మనకు ఉపయోగపడే విషయాలు వివిధ శీర్షికలుగా వినిపించబడతాయి. మనం ఒక ప్రదేశాన్ని చూసినప్పుడు అది ఎవరికైనా ఎలా సందర్శించాలో చెప్పాలనిపిస్తూ ఉంటుంది. దాన్నే నేను చూసాగా అని శీర్షికగా వినవచ్చు. ఒక మంచి కథ, ఒక మంచి పుస్తకానికి సంబంధించిన విషయాలను నేను చదివా అని శీర్షికగా వినవచ్చు. మనకు కొన్ని పరిస్థితుల్లో ఎందుకు ఇలా ఉంది, అక్కడ ఏముంది, ఎలా ఇక్కడి నుంచి బయటపడాలి అని తెలుసుకోవాల్సి వస్తూ ఉంటుంది. దాని గురించి వివరించేదే ఎందుకు, ఏమిటి, ఎలా అనే శీర్షిక. అలాగే ఒక మంచి సంగతి మనలో మాట అనే శీర్షికగా వినవచ్చు. ఇప్పుడు కార్పొరేట్ కష్టాలను దాటాలంటే దానిలో ఉన్న లోటుబాట్లు తెలియాల్సి వస్తుంది. కాబట్టి కార్పొరేట్ ప్రపంచంలో అనే శీర్షికగా వినవచ్చు. ఒక సరదా కథో, సంగతో, వెటకారం కథగా వినవచ్చు. ఇంకా పిల్లల కోసం భామ చెప్పిన కథలు, అలాగే ఒక మంచి పద్యం వివరణలతో, ఇంకా విభిన్నమైన శీర్షికలతో మీకు స్వాగతం పలుకుతోంది ఈ ఉగాది ఆడియో పత్రిక. ఉగాది శ్రావ్య పత్రిక శ్రోతలకు నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. ఉగాది శ్రావ్య పత్రిక శ్రోతలకు నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. డుడ్డుగాడు వచ్చేసాడు ఇప్పుడు కొత్త కథతోటి. అది ఇప్పుడు 4వ దోశ. ఏంటి 4వ దోశ అని ఆశ్చర్యపోతున్నారా? అంటే ఇప్పుడు మనందరికీ తిండి ఎంత ముఖ్యమో, ఆహారం ఎంత ముఖ్యమో మనం బతకడానికి, అట్లాగే మనకి చిన్న ఆశ కూడా అంతే ముఖ్యం. అలాగే దుడ్డుగాడికి ఒక 4వ దోశ ఎటువంటి లెసన్ని, అంటే ఎటువంటి గుణపాఠాన్ని నేర్పిందో ఈ 4వ దోశ ద్వారా నేర్చుకుందాం. సో మనం ఇప్పుడు 4వ దోశలోకి వెళ్ళిపోదామా? అంటే దుడ్డుగాడు వేసిన 4వ దోశలోకి. ఓకే, లెట్స్ స్టార్ట్ ద స్టోరీ. అది పొద్దున్న దుడ్డుగాడు చాలా విచారంగా ఉన్నాడు. ఎందుకంటే దుడ్డుగాడు వాళ్ళ నాన్న ఆయన తిట్టిన తిట్లకి చాలా బాధపడుతున్నాడు. అంటే దుడ్డుగాడి బాధ ఎందుకంటే వాళ్ళ నాన్న తిట్టాడని. కానీ అనవసరంగా ఎవరు తిట్టరు కదా, ఎందుకంటే దుడ్డుగాడు చాలా బద్ధకస్తుడు. సో దుడ్డుగాడికి చాలా బాధగా ఉంది. వాళ్ళ నాన్న వెళ్ళిపోయాక ఆయన తిట్టిన తిట్లు గుర్తొచ్చి బాధపడిపోతూ అప్పుడే వాళ్ళ అమ్మ ఊరు వెళుతూ వేసిచ్చిన డజన్ దోశల్ని దుఃఖంతో తిని లీటర్ పాలు దుఃఖంతో తాగాడు.
అప్పుడే వచ్చిన బడ్డుగాడిని చూసి వాడంటే ఉన్న ఇష్టంతో వాడికి కూడా దోశలు పెట్టాలని అనుకున్నాడు. లోపలికి వెళ్ళి కిచెన్లో చూస్తే వాళ్ళమ్మ వేసిన దోశలు అయిపోయాయి. మరే డజన్ దోశలు వాడే తినేశాడు కదా, మరేం చేయాలి అని ఆలోచించి వాడిని ఖాళీ కడుపుతో పంపడం ఇష్టం లేక వాడే దోశలు వేయాలని నిర్ణయం తీసుకున్నాడు. అసలు దోశలు తినడం వచ్చి కానీ దోశలు వేయడం రాదు వాడికి. మరి ఏం చేయాలని ఇంకోసారి బాగా ఆలోచించి వాడు చిన్నప్పుడు చిరాగ్గా వేసిన మాడిపోయిన ఒకే ఒక్క దోశ ఎలా వేశాడో గుర్తు తెచ్చుకుంటూ పొయ్యి మీద పెనం పెట్టి దోశలు వేయడం మొదలుపెట్టాడు. మొదటి దోశ ఇది ఎలా వచ్చిందంటే అసలు దోశని కూడా వాడు అనుకోలేదు. ఎందుకంటే పిల్లులు పీకి పాడేసిన ఒక రబ్బర్ ముక్కలా వచ్చింది. దానిని బడ్డుగాడికి పెట్టడం వాడికి ఇష్టం లేదు, ఎందుకంటే వాడి బాధని వీడు చూడలేదు. ఇక రెండో దోశ ఎలా వచ్చిందంటే ఇది మహాదారుణంగా వచ్చింది. ఒక చింపి పడేసిన కాగితంలో వచ్చింది. అంటే చిన్నపిల్లలకి ఒక కొత్త పుస్తకం వేస్తే ఎలా చింపి పడేస్తారు, అట్లాగే వీడికి కూడా బడ్డుగాడు వేసిన రెండో దోశ కూడా అట్లాగే చింపి పడేసిన కాగితం ముక్కలా వచ్చింది. మూడో దోశ ఇది దోశ ఆకారంలో అయితే వచ్చింది, కానీ చాటు మీద బొగ్గుతో గీసిన నల్లగా మాడిపోయిన ఒక అట్టులా వచ్చింది. అంటే అంత గట్టిగా వచ్చిందో చూడండి. అసలు అది వాడి దోశకు కూడా చిరాకు వచ్చింది ఆ వాడేసిన దోశ చూసి. నాలుగో దోశ ఇది జాగ్రత్తగా దుడ్డుగాడు సుతారంగా దోశ వేశాడు. అంటే ఎంత అద్భుతంగా వేశాడంటే అది దోరగా కాలింది, వాతావరణాన్ని అద్భుతమైన దోశ వాసనతో నింపేసింది. అంతే, ఒక్కసారిగా దుడ్డుగాడు రెచ్చిపోయి ఆ నాలుగో దోశ నుంచి డజన్ దోశలు వేసాడు. డజన్ దోశలు వేసాడా? కాదు, 2 డజన్లు వేశాడు. ఇంకో డజన్ వీడికి మళ్ళీ ఆకలి వేసింది ఆ దోశల వాసన తిని. వాటిని బడ్డుగాడికి తినిపించి వాడి ఆకలి తీర్చాడు. అంత అద్భుతమైన రుచికరమైన దోశలు తిన్నాక బడ్డుగాడికి ఆనంద బాష్పాలు రాలాయి. అంటే వాడి స్నేహితుడు ఇంత అద్భుతమైన దోశలు వేయగలడా అని వాడికి చాలా ఆశ్చర్యం వేసింది. తర్వాత ఆ ఆశ్చర్యాన్ని నుంచి ఒక అద్భుతమైన విషయాన్ని కనుక్కున్నాడు. అంటే అదేంటంటే దుడ్డుగాడు కూడా అద్భుతమైన దోశలు వేయగలడు, అది ప్రపంచంలో అత్యద్భుతమైన దోశ అని వీడు అనుకున్నాడు. సో అందుకని వీటి చేత ఒక దోశ హోటల్ పెట్టించాడు. దుడ్డుగాడు జాగ్రత్తగా సుతారంగా దోశలు వేయడం మొదలుపెట్టాడు. వాడి దోశలు చాలా ప్రఖ్యాతమైపోయాయి. అంటే ఎంత ప్రముఖుడైపోయాడంటే దుడ్డుగాడు కాదు, దోశగాడు అని పిలిచేంత పాపులర్ అయిపోయాడు, ప్రఖ్యాతిగా అందాడు. కొన్నాళ్ళ తర్వాత దుడ్డుగాడు ప్రపంచంలోకి ఎలా రుచికరమైన దోశలు వేసే ఒక బ్రహ్మాండమైన చెఫ్గా పేరు గడించాడు. ఇప్పుడు వాళ్ళ నాన్న వాడిని తిట్టడం లేదు, వాళ్ళ అమ్మకి వీడే దోశలు వేసి పెడుతున్నాడు. అంటే ఎంత బాగా ఎదిగిపోయాడు. ఇక్కడ ఎవరికీ తెలియని విషయం ఏంటంటే ఆ రోజు వాడు వేసిన 4వ దోశ కంటే వాడు ముందు వేసిన 3 దోశల కథ. అది ఒక్క దుడ్డుగాడికి మనకి తప్ప ఎవ్వరికీ తెలియదు. చివరికి బడ్డుగాడికి కూడా మనం ఎలాగో చెప్పం, దుడ్డుగాడు అసలే చెప్పడు. నీతి చేస్తే ఏదైనా సాధ్యమే. అంటే మనకి బతకడానికి ఆహారం ఎంతైతే ముఖ్యమో ఆశని నిలుపుకోవడానికి, కళని సాకారం చేసుకోవడానికి ఆశ కూడా అంతే ముఖ్యం. కథ చేతు, రచన సత్య. ఉంటాను మరి. మళ్ళీ తర్వాత ఏ కథతో వస్తానో నాకే తెలియదు, ఎందుకంటే దుడ్డుగాడి దోశలు తినే పనిలో ఉన్నాను కదా. ఉంటాను, బాయ్. ఉగాది శ్రావ్య పత్రిక శ్రోతలకు నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. ఉగాది శ్రావ్య పత్రిక శ్రోతలకు నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. ఉగాది శ్రావ్య పత్రిక శ్రోతలకు నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. గుణము కలుగువానే కులమెంచగయేలా, గుణము కల్గనేని కోటి సేయు, గుణము లేకయున్న గుడ్డి గవ్వయు లేదు, విశ్వదాభిరామ వినురవేమ. కులం ప్రాంతం అంటూ కొట్టుకుంటే నేటి సమాజానికి చెంపపెట్టు వంటి పద్యం ఇది. వేమన మహాశయుడు ఆ రోజుల్లోనే కులం కన్నా గుణం ముఖ్యం, నీ దగ్గర కోట్లు కొలిది డబ్బు ఉన్నా గుణం లేకపోతే గుడ్డి గవ్వపాటి చేయవు అంటూ, అలాగే మంచి గుణం కలిగి ఉంటే కోట్ల కొద్దీ ఆస్తి ఉన్నట్లేని తెగేసి చెప్పారు. ఉగాది శ్రావ్య పత్రికా శ్రోతలకు నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. హలో ఫ్రెండ్స్, నా పేరు సాయి కుమార్. నాకు ఆర్టీఓ ఆఫీస్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నాకు లైసెన్స్ లేదు, సో లైసెన్స్ అప్లై చేయడం కోసం నేను ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళాను అనమాట. ఫస్ట్ టైం నేను అనుకున్నాను నా అంతటి నేను లైసెన్స్ నేను తెచ్చుకోవచ్చు అనేసి అని అనుకున్నాను. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు ఫస్ట్ లెర్నింగ్ లైసెన్స్ తీసుకున్నాక అనిపించింది నేను ఆ లైసెన్స్ తీసుకోలేను. అంటే మనం ఇండివిజువల్గా ఒక సామాన్యుడిలాగా వెళ్తే మనం అది సంపాదించలేమని చెప్పి నేను అప్పుడే రియలైజ్ అయ్యాను.
ఆ 2 ఎక్స్పీరియన్స్ కోసం నేను మీకు చెప్తాను. ఇది చాలా లెంతీ ప్రాసెస్. కాకపోతే ఏంటంటే నేను మీకు కొంచెం దాన్ని షార్ట్కట్ చేసి చెప్తున్నాను. నేను ఆన్లైన్లో లైసెన్స్ అప్లై చేయడం కోసం మొత్తం చెక్ చేసుకుని ఆ ఫామ్స్ అవన్నీ కూడా నేను తీసుకుని మినిమం డాక్యుమెంట్స్ ఏవైతే రిక్వైర్మెంట్ ఉన్నదో ఆ డాక్యుమెంట్స్ కూడా నేను రిక్వైర్మెంట్ని బట్టి తీసుకుని అక్కడికి వెళ్ళాను. కానీ వెళ్ళిన తర్వాత ఏజెంట్స్ నన్ను అడిగారు, మీకు ఏమైనా హెల్ప్ కావాలా, అక్కడికి వెళ్తే చాలా టైం పడుతుంది అని. నేను అంత అనుకోలేదు, అంత టైం పడుతుంది అని కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ అది నిజంగానే అది చాలా లెంతీ ప్రాసెస్ అని తర్వాత నాకు అనిపించింది. నేను లైన్లో నిలబడ్డాను లెర్నింగ్ లైసెన్స్ కోసం. మొత్తం ఫామ్స్ అన్నీ ఫిల్ చేసి మినిమం డాక్యుమెంట్స్ ఏవైతే కావాలని చెప్పి అన్నారో ఆ ఫామ్స్ అవన్నీ కూడా తీసుకుని అంటే నేను లైన్లో నిలబడ్డాను. కానీ ఏజెంట్స్ ఆఫీస్ రూమ్ లోపల నుంచి వెళ్ళి ఒక 5-6 డాక్యుమెంట్స్ ఆఫీసర్కి సబ్మిట్ చేస్తున్నారు. మేము ఫస్ట్ ఒక 2-3 క్వశ్చన్ చేయలేదు, కానీ తర్వాత ఉన్న వాళ్ళు క్వశ్చన్ చేసాం. ఏంటది, ఆల్రెడీ మేము లైన్లో ఉన్నాం కదా, అవి ఎందుకు మీరు ప్రాసెస్ చేస్తున్నారు, ఫస్ట్ మాకు చేయొచ్చు కదా అని. కానీ అక్కడ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో తను అన్నారు, లేదు అవి నిన్న డాక్యుమెంట్స్ అని చెప్తున్నారు. కానీ అవన్నీ కూడా ఏజెంట్స్ మా కళ్ళ ముందు వాళ్ళు రాసి తీసుకెళ్ళి వాళ్ళకి సబ్మిట్ చేసింది. మేము ఆల్రెడీ క్వశ్చన్ చేసాం సేమ్, కానీ ఆఫీసర్ వినట్లేదు. అండ్ మోరోవర్ ఏజెంట్స్ కూడా అలాగే చెప్తున్నారు, నిన్న వాళ్ళు ఇచ్చిన డాక్యుమెంట్స్ మేము ఇప్పుడు వాళ్ళ సిగ్నేచర్స్ తీసుకుని ఇస్తున్నామని చెప్పారు. అండ్ ఒకళ్ళిద్దరు తప్ప అక్కడ ఎవ్వరు మాట్లాడట్లేదు. సో అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇది సెకండరీ ఇష్యూ ఏమైందంటే నా టర్న్ వచ్చింది. నా టర్న్ రాగానే నేను మొత్తం ఫామ్స్ అవన్నీ కూడా సబ్మిట్ చేసిన తర్వాత ఒక ఫామ్ ఏదో అడిగారు, ఫామ్ 16 సంథింగ్, నాకు గుర్తులేదు. ఆ ఫామ్స్ అడుగుతున్నారు. అంటే నేను అన్నాను, లేదు సార్ అవి ఆల్రెడీ నేను సబ్మిట్ చేశానంటే లెర్నింగ్ లైసెన్స్ ఈ లొకేషన్ది అని చెప్పి ఆయన ఏమన్నారంటే ఆ ఫామ్ కావాలి, ఆ ఫామ్ తీసుకుని ఆ ఫామ్ తోటి అటాచ్మెంట్ పెట్టి నాకు ఇవ్వు అని చెప్పి నన్ను సైడ్కి పంపించేశారు. అవి ఎక్కడ దొరుకుతాయంటే ఏజెంట్స్ దగ్గరే దొరుకుతాయని చెప్తున్నారు, కానీ దగ్గరలో ఉన్న స్టేషనరీలో దొరుకుతాయని మాత్రం చెప్పట్లేదు. సో ఏజెంట్ దగ్గరికి వెళ్ళాను, నేను ఆ ఫామ్ తీసుకుని ఫిల్అప్ చేసి మళ్ళీ ఒక 3 hours లైన్లో నిలబడి అది చేశాను, వచ్చాను. తర్వాత పోలీస్ సర్టిఫికేషన్ కోసం అని చెప్పి లోపలికి పంపించారు. సమ్ సిగ్నేచర్ కావాలి అని చెప్పి అదంతా అయిన తర్వాత ఫోటో తీసుకున్నాక సిగ్నేచర్ కోసం అని పంపించారు. అప్పుడు తను పోలీస్ ఆఫీసర్ లోపల లేరు. అండ్ నాకు ఆ రోజు మొత్తం లేట్ అయింది. అండ్ 5 o'clock వాళ్ళది క్లోజ్ అంటే 4 o'clock ఆ రోజు వచ్చేసాను. మళ్ళీ సెకండ్ డే వెళ్ళి సేమ్ ప్రాసెస్ ఆయన కోసం వెయిట్ చేసి ఆయన వచ్చిన తర్వాత సిగ్నేచర్ తీసుకుని ఆయన దగ్గర కూడా సేమ్ ప్రాసెస్ అయింది. సో అక్కడ నుంచి మళ్ళీ వెళ్ళి అది సబ్మిట్ చేసి లోపలికి వెళ్ళిన తర్వాత నాకు ఏదైతే టెస్ట్ కోసం మనం కూర్చుంటామో అక్కడ ఆల్మోస్ట్ ఫస్ట్ ఎవరైతే ఏజెంట్స్ వచ్చారో వాళ్ళందరినీ కూర్చోపెట్టి వాళ్ళు ఏం చేయట్లేదు, డైరెక్ట్ ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పక్క నుంచి గైడ్ చేస్తున్నారు, బీసీ బీబీ అని చెప్పి. అంటే ఏవైతే టిక్ మార్క్ పెట్టాలో అవన్నీ కూడా వాళ్ళు గైడ్ చేస్తున్నారు. ప్లస్ నా దగ్గర అదేదో నేను IAS ఎగ్జామ్ రాస్తున్నట్టుగా ఒక పోలీస్ ఇన్స్పెక్టర్ నుంచి పెట్టారు నా దగ్గర. అది నాకు చాలా ఫన్నీగా అండ్ వియర్డ్గా కూడా అనిపించింది. సో అయ్యింది, అది ఆ రోజు కదా అయ్యింది. తర్వాత నాకు లెర్నింగ్ లైసెన్స్ అప్పుడు ఇవ్వలేదు, ఆ రోజు సాయంత్రం రమ్మన్నారు. కానీ 4 o'clock నేను వెళ్ళేసరికి 4 o'clockకి 5 o'clock వెళ్ళాను, సారీ. సో 4 o'clock వాళ్ళది క్లోజ్ అని చెప్పి నాకు సబ్మిట్ చేయలేదు ఆ రోజు. కానీ తర్వాత వెళ్ళి నేను తెచ్చుకున్నాను లెర్నింగ్ లైసెన్స్. సో ఇంకా ఈ ప్రాసెస్కి నాకు చాలా ఇరిటేషన్ అనిపించింది. ఇంకా అందుకని నేను నెక్స్ట్ టైం ఏదైతే పర్మనెంట్ లైసెన్స్ కోసం వెళ్ళినప్పుడు ఇంకా ఏజెంట్ని కన్సల్ట్ చేశాను. సో ఏజెంట్ని నేను ఎప్పుడైతే కన్సల్ట్ చేశానో నేను లెర్నింగ్ లైసెన్స్ నేను ఇచ్చి తర్వాత నాకు నాట్ ఈవెన్ ఎ డే ఆల్మోస్ట్ నాకు లెర్నింగ్ లైసెన్స్ డ్రైవింగ్లోకి టెస్ట్ డ్రైవ్కి పంపించారన్నమాట. సో ఆ టెస్ట్ డ్రైవ్కి పంపించినప్పుడు నా దగ్గర హెల్మెట్ లేదు, నాట్ రిక్వైర్డ్ అని అన్నారు. కానీ ఏంటంటే మళ్ళీ ఏజెంట్ ఏమన్నాడంటే అది స్క్రీన్ అందరూ చూస్తున్నారు కదా ఒకసారి పెట్టుకోండి అని అన్నారు. నేను పెట్టుకున్నాను. తర్వాత మామూలుగా డ్రైవ్ చేసుకుంటే బయటకు వచ్చేసాను. వచ్చిన తర్వాత నాకు ఒక 1 hour కూడా పట్టలేదు, నాకు ఈవినింగ్ 3 కల్లా నా పర్మనెంట్ లైసెన్స్ నా చేతిలో ఉంది. సో ఇది ఫ్రెండ్స్, నేను ఇది కంప్లైంట్ కిందో లేదంటే ఎవరి మీదో కోపంతో చెప్పట్లేదు, ఏంటంటే నా ఎక్స్పీరియన్సెస్ చెప్తున్నా. మనం పర్సనల్గా మనం ఆర్టీఓ ఆఫీస్కి కానీ వేరే ఏదైనా గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్తుంటే అది ఎంతవరకు సక్సెస్ అవుతుంది అన్నది నేను అక్కడ చూసి నాకు ఇట్స్ ఎ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. సో లెట్స్ ఆల్ సీ, ఇంకా మీకు ఏమన్నా ఎక్స్పీరియన్సెస్ అలాంటివి ఏమన్నా ఉంటే షేర్ చేయండి. అండ్ నా వరకు అయితే నేను ఆల్మోస్ట్ నాకు 4 days లేట్ అయిందని చెప్పచ్చు. అంటే నాకు 4 working days వేస్ట్ అయ్యాయి. సో ఇంకా అందుకని చెప్పి నేను ఇంకా ఏజెంట్కి ఛార్జెస్ ఇచ్చి ఏజెంట్ త్రూ వెళ్ళడమే బెస్ట్ అనిపించింది. ఇంకా ఏజెంట్ త్రూ వెళ్ళాను. నాట్ ఈవెన్ ఎ సింగిల్ డే నాకు నా లైసెన్స్ వచ్చేసి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ విన్నందుకు. అండ్ మీ
ఎక్స్పీరియన్సెస్ కూడా షేర్ చేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.